పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఆర్యన్ యోగేష్ అనే యువకుడిని అరెస్ట్ చేసినట్లు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉషా ముళ్లపూడి కమాన్ వద్ద తనిఖీలో భాగంగా ఉన్న పోలీసులకు కుకట్పల్లి బాలాజీ నగర్ చెందిన ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకోగా అతని ప్యాంట్ జోబులో కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి. ఆ యువకుడిని స్టేషన్ తీసుకెళ్లి విచారించగా తాను 2 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు. ఇతడి స్థానికంగా కుకట్పల్లి బాలాజీ నగర్ బాలాజీ నిలయంలో నివాసం ఉంటాడు. ఇతని తండ్రి ఇదే అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. చదువు మానేసిన యువకుడు ఆన్లైన్ గేమ్లు జల్సాలు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి డబ్బులు లేక తన తండ్రి పనిచేస్తున్న అపార్ట్మెంట్లోనే 2 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డాడు. కుకట్పల్లి పోలీసులకు ఒక కంప్లైంట్ వచ్చింది. అదేంటంటే ఒక అపార్ట్మెంట్లో ఒక 3 తులాస్ గోల్డ్ పోయింది అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్లో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిస్ టీమ్ ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక 20 రోజుల క్రితం ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతనికి ఒక కొడుకుంటాడు. అతనికి 19 years. ఇతని పేరు ఆర్యన్. ఇతను ఎవరైతే ఆ ఇంట్లో లేడీస్ ఉన్నారో వాళ్ళు పక్కన టెంపుల్కి వెళ్ళినప్పుడు తలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఒక 20 days ముందే ఈ దొంగతనం చేసినాడు. సాయంత్రం పూట వెళ్ళి ఆ 3 తులాలు తీసుకొని వెళ్ళినాడు. వాళ్ళు 20 days తర్వాత చూసుకొని వచ్చి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు. సో అయితే ఈ కేసును విచారించే క్రమంలో మనకి ఇతని కన్ఫెషన్లో మనకి తెలిసింది ఏంటంటే అదే అపార్ట్మెంట్లో ఇంకొక ఇంట్లో అది క్రైమ్ నెంబర్ 812/2024 ఇది 2024లో అయింది, జూన్లో అయింది. అంటే దాదాపుగా 1 year 4 months క్రితం అయిన సంఘటన అది. దాంట్లో కూడా ఒక 29 తులాస్ గోల్డ్ అతను దొంగిలించినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ ఫస్ట్ కేసులో 29 తులాలకు గాను 26 తులాలు, రెండో కేసులో 3 తులాలు ఇంటాక్ట్ గాను మనకి రికవరీ అయింది. ఇతను దొంగతనాలు చేయడానికి కారణం ఏంటంటే ఇతను ఆన్లైన్ బెట్టింగ్లు ప్లస్ ఆన్లైన్ గేమ్లు ఆడడం విపరీతంగా అలవాటైనాడు. ఫోన్కి ఎడిక్ట్ అయినాడు. దాంతోపాటుగా లావిష్గా విలాసవంతంగా జీవితం గడపడానికి అలవాటై ఇతను ఖర్చులు పెట్టడం కోసం ఈ విధంగా దొంగతనం చేశాడు. సో ఇతని నుంచి మొత్తంగా 29 తులాలు రికవరీ చేసి బాధితులకి కోర్టు ద్వారా అప్పగించడం జరుగుతుంది. ఇతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. థ్యాంక్ యూ. మా రీసెంట్ కేసు 3 తులాలు వచ్చింది. పాత కేసులో 29 తులాలు కానీ 26 తులాలు వచ్చింది. అది వేరే వాళ్ళకి అమ్మి ఆ డబ్బులు ఈ 26 తులాలు ఒక దగ్గర అమ్మినాడు. దాంతో మనం 26 తులాలు ఒకేసారి రికవర్ చేయగలిగాము. ఈ 3 తులాలు వేరే అమ్మి ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టేసినాడు. వాళ్ళు ఇంకా దొరకలేదు. బట్ వీ విల్ రికవర్ ఇట్ ఆల్సో. తప్పకుండా పెడతాం. వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. రిసీవర్ కింద పెడుతున్నాం వాళ్ళని. ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 812/2024 ఇది జూన్ 2024లో అయింది. తర్వాత 1251/2025 ఇది ఈ నెల 21st రోజున అయింది. యాక్చువల్గా దొంగతనం సెప్టెంబర్ 28 ఆగస్ట్ 28 లాస్ట్ మంత్ 28 రోజున చేసినాడు. వాళ్ళు చూసుకొని 21వ తారీఖు మనకు కంప్లైంట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ.